ఇక హైదరాబాద్ లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట పోస్టర్లు కలకలం రేపాయి. కమిషన్ కార్యాలయం గోడలకు గేట్లకు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. గ్రూప్ 1 లో 150 ప్రశ్నలు తయారు చేయలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ పోస్టర్లో రాసి ఉంది. హైదర్గూడలోని తెలుగు అకాడమీ ఎదుట కూడా ఇవే పోస్టర్లు వెలుగు చుట్టంతో కలకలం రేపింది. టీజీపీఎస్సీ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్లలో రాశారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆ పుస్తకాలను ఎవరూ కొనొద్దంటూ పోస్టర్లు అతికించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట పోస్టర్లు కలకలం రేపాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రగా ఏదైతే నిరసన తెలియజేసేందుకు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తుంటారు, తమ ఆందోళన తీవ్రత తెలిపేందుకు మరికొందరు పోస్టర్లు వేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే మనము ఏదైతే చూస్తున్నాము, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్లు అయితే కలకలం రేపాయని చెప్పవచ్చు. ఏదైతే ఇటు కమిషన్ కార్యాలయం గోడలకు దాంతోపాటు గేట్లకు బయట ఉన్నటువంటి బ్యారికేడ్ల మీద కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి. సో గ్రూప్ 1 లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకంటూ కూడా ఈ పోస్టర్లలో ప్రధానంగా పెట్టారు. దాంతోపాటు ఏదైతే ఇటు హైదర్గూడలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ ముందు కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు తిప్పలు తప్పట్లేదంటూ కూడా ఈ పోస్టర్లు ప్రధానంగా పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని సో ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనొద్దని విజ్ఞప్తి చేస్తూ ఈ పోస్టర్లలో కూడా ఈ పోస్టర్లతో వెలిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పెద్ద ఎత్తున ఈ ప్లకార్డులు కానివ్వండి, పోస్టర్లు, స్టిక్కర్లు వేసేసినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తొలగించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్కూల్లో కూడా చూస్తున్నాము. సో మొత్తానికి అయితే ఇటు వినూత్నమైన రీతిలో కొంతమంది మాత్రం ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున ఈ పోస్టర్లు వేసినట్లయితే పోలీసులకు సమాచారం అందింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ పోస్టర్లు అన్నింటినైతే ప్రస్తుతము జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయచంద్ర, థ్యాంక్ యూ నుమాన్.